ఎన్నికల టైంలో కూడా జనాలకు పథకాలు అందుతుంటే జగన్ కి పొలిటికల్ మైలేజ్ ఇంకా పెరిగి మనం చిత్తుగా ఓడిపోతా ఉన్న భయంతో చంద్రబాబు పిటిషన్ల మీద పిటిషన్ లేపించి పథకాలు ఆపుతుండని మనందరికీ తెలుసు కదా. అయితే ఈ విషయం మీద మొన్న జగన్ కోర్టుకు పోతే అక్కడ కూడా జనాలు సస్తే జావని కాక పథకాలుగా ఇస్తే ఒప్పుకోమని వాదించిండట. దీంతో ఇక కోర్టు వారు అది అర్ధరాత్రి సమయానికి ఈ ఒక్క రోజుకి అది ఎలక్షన్ కమిషన్ అనుమతి తీసుకొని కానివ్వండి అన్నా కూడా ఎన్నికల అధికారుల మీద ఒత్తిడి తెచ్చో ప్రలోభ పెట్టో ఏదో ఒక రకంగా అడ్డుకట్టు లేస్తూనే ఉన్నాడట. చూడు చంద్రబాబు, నీ మూలంగా ఇలా రోడ్డును పడ్డ అవ్వాతాతలు సురు, విద్యా దీవెన కోసం ఎదురు చూస్తున్న విద్యార్థుల ఆక్రందన, ఆసరా చేయూతలందరికీ ఎక్కట్లు పడుతున్న మహిళలు, ఆఖరికి ఇలా వర్షాలు పడుతున్నా కూడా సబ్సిడీలు అందక బోరుమంటున్న అన్నదాతల ఆక్రోశం ఏది ఏ ఒక్కటి కూడా నీకు తగలకుండా బాదు గుర్తుపెట్టుకో. మరికొద్ది గంటల్లోనే విద్యార్థుల నుండి వృద్ధుల దాకా ప్రతి ఒక్కరూ ధన 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 వాళ్ళు గుద్దబోయే ఓట్లతోనే ఈ గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తారు. చూస్తుండో ప్రజలారా గమనిస్తున్నారు కదా ఈ చంద్రబాబు వికృతి చేష్టలు ఇప్పుడే ఎలాగుంటే పొర్రపాటున మనం సైకిల్ గుర్తు కొట్టేస్తే మన భవిష్యత్తు ఇంకెంత భయానకంగా ఉంటుందో మీరే ఊహించుకోండి.